ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ శాంతి అనే మాటకు మనము ఫుట్ నోట్లో చూసినట్టయితే సమాధానము. ఆయన మనకు శాంతిని సమాధానమును అనుగ్రహించి వెళ్ళారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా రాశారు కదా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఎందుకు ఆ విధంగా రాశారంటే కింద చూస్తున్నాం కదా, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. ఈ లోకము కూడా మనకు శాంతిని సమాధానమును ఇస్తుంది, కానీ అది కొంతకాలము వరకే, కొంత పరిమితి వరకే ఆ శాంతిని సమాధానమును మనము అనుభవించగలము. అయితే ఆయన ఇచ్చే శాంతిని పొందుకున్న వారు ఎన్నడూ కలవరపడరు. మనము ఆయనకు ఇష్టలముగా ఏది యోగ్యమైనదో, సత్యమైనదో, న్యాయమైనదో, పవిత్రమైనదో దానిని మనం అనుసరించి నడిచినప్పుడు సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉంటారు. మన హృదయములలో ఎప్పుడు ఆయన ఇచ్చిన సమాధానము మనల్ని ఏలుబడి చేసే విధముగా మనము ప్రవర్తించగలగాలి. అయితే ఎవరికి సమాధానము అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఆ ఇంటి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినట్టుగా చూస్తాము. ఆయన ఎవరి మధ్యకు వస్తారు, ఎవరి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుతుంది అని ఆయన చెబుతారు అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటారు. వారి మధ్యకు రావడమే కాదు, ఆయన తన శాంతిని వారికి అనుగ్రహిస్తారు. అలాగే ఆత్మ సంబంధమైన మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు అది మనకు జీవాన్ని, సమాధానంను కలుగజేస్తుంది. అలాగే ఆయన ప్రజగా మనము ఉన్నప్పుడు ఆయన మనకు సమాధానము మాత్రమే కాదు, కానీ ఆయన మనకు ఆశీర్వాదమును కూడా అనుగ్రహిస్తారు. అయితే ఆయన సమాధానము అనుగ్రహించిన తర్వాత మనల్ని శిక్షించగలిగిన వాడెవడు, మనకు శిక్ష విధింపగలిగిన వాడెవడు? శాంతి లేక, సమాధానము లేక, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మీకు దేవుడు అనుగ్రహిస్తున్న మాట ఏంటంటే, ఎవ్వరునూ నీ యొద్ద నుండి తీసివేయలేని శాంతిని, సమాధానమును నీకు ఇస్తున్నాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన ప్రజగా, ఆయనకి ఇష్టమైన మనుషులముగా, ఆయన సన్నిధిని, సహవాసమును కలిగిన వారమై ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవిస్తే ఆయన తన శాంతిని మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపింపజేయునుగాక. ఆమేన్.